తీసుకోలేదు. సిడబ్ల్యూసీ నిర్ణయానికి అందరూ కట్టుబడాలన్న దిగ్విజయ్. విభజనపై లోక్సత్తా రౌండ్ టేబుల్ సమావేశం. జూబ్లీ హాల్లో 26 అంశాలపై చర్చ. కేసీఆర్ పై ఉండవల్లి విసుర్లు. తెలంగాణలో ఆయనకే భద్రత లేదని విమర్శ. నేను యూటర్న్ తీసుకోలేదు, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్న కావూరి. తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని, ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్. సిడబ్ల్యూసీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణపై సీఎం వ్యాఖ్యలను ప్రస్తావించినప్పుడు దిగ్విజయ్ ఇలా స్పందించారు. తాను సీఎం కిరణ్ తో మాట్లాడతానని, మంగళవారం నుంచి యాంటోనీ కమిటీ పనిచేయడం ప్రారంభిస్తుందని చెప్పారు. And the decision of the Central Working Committee is binding on all of us. Therefore, there should be clarity in this. I'm going to speak to him, and Mr. Antony's committee would start meeting from Tuesday evening. The process has not stopped. హైదరాబాద్ లోని జూబ్లీ హాల్లో లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజనకు సంబంధించిన మొత్తం 26 అంశాలపై రౌండ్ టేబుల్లో చర్చ జరుగుతోంది. విభజన అంశం ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు జేపీ. ఇరు ప్రాంతాలకు చెందిన పలువురు వక్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగర ప్రజల నుంచి వసూలయ్యేవి 4 అంశాల్లో కొంత గణనీయమైన శాతం ఉంది. ఉదాహరణకి కమర్షియల్ ట్యాక్స్ ఆర్ వ్యాట్, ఈ నగరంలో అమ్ముడుపోయిన వస్తువుల మీద కమర్షియల్ ట్యాక్స్. అంతేగాని రాష్ట్రంలో మొత్తానికి ఇక్కడ పెట్రోల్ సేల్స్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, అది హైదరాబాద్ పన్ను కాదు. రెండోది ఎక్సైజ్. ఇక్కడ ఈ హైదరాబాద్ నగరంలో తాగడం వల్ల వచ్చేటువంటి ఆదాయం, అంటే కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను అర్థం కావడం కోసం. అంటే ఎక్సైజ్ అంటే దాని మీద అర్థం కాదు, ఇవ్వడం ఏంటని చెప్పాను. మూడోది హైదరాబాద్ నగరంలో ల్యాండ్ ట్రాన్స్ఫర్ వల్ల రిజిస్ట్రేషను, స్టాంప్ డ్యూటీ అతి ఎక్కువ ఆదాయం వస్తుంది ఈ నగరంలో. నాలుగోది ఇక్కడ మోటార్ వెహికల్స్ ట్యాక్స్. ప్రధానంగా నాకు అర్థమైనంత వరకు ఈ 4 వనరులు ఇక్కడ ఈ నగరంలో ఉన్న కార్యకలాపాల వల్ల వచ్చే ఉత్పన్నమయ్యేటి వనరుల గురించి మాట్లాడాలి. నిజానికి ఈ అంకెలు ఎవరికి తెలియదు. ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా కాస్త జరగని ప్రభుత్వం అడిగితే మేము తయారు చేస్తున్నాం లెక్కలు అన్నారు. అందాజుగా తప్ప మనం చెప్పలేం. నేను సరిగ్గా కూడా చెప్పలేకపోతున్నాను. నేను అనుకోవటం 10-12 వేల కోట్ల రూపాయలు ఉంటుందేమో అనుకుంటున్నాను ఈ రకంగా లెక్కేస్తే. దీనిలో హైదరాబాద్ నగరం కోసం ప్రభుత్వం ఏటా ఖర్చు పెడతాం చాలా తక్కువ. నగరపాలక సంస్థ స్థానికంగా ఉన్నటువంటి ఆస్తి పన్ను వగైరా పన్నుల వల్ల సంపాదిస్తుంది తప్పే కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ నగరానికి చాలా పరిమితమైన డబ్బు పెడుతుంది. వాటర్ సప్లై బోర్డు కొంచెం వెళ్తుంది, జిహెచ్ఎంసీకి దాదాపుగా లేదు 70-80 కోట్ల సంవత్సరానికి వెళ్తుంది అంతేను. బహుశా మిగతా సంస్థలకి ఏమన్నా క్యాపిటల్ వర్క్స్ కోసం ఏమన్నా కొంత ఖర్చు పెడుతుండొచ్చు, మనకు వివరాలు తెలియవు. ఆ సర్ప్లస్ని ఇప్పుడు రాష్ట్రం అంతా ఉపయోగించుకుంటుంది. కాబట్టి కొంతకాలం పాటు ట్యాపరింగ్ బేసిస్ మీద మనం ఇవ్వాలి. పర్మనెంట్గా సాధ్యం కాదు. అల్టిమేట్గా దిస్ రెవెన్యూ హ్యాస్ టు గో టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ట్రాన్సిషనల్ ప్రొవిజన్ ట్యాపరింగ్ బేస్ మీద క్రమక్రమంగా తగ్గించే రీతిని ఒక్కసారిగా బడ్జెట్లో గందరగోళం లేకుండా ఏర్పాటు కోసం. కేసీఆర్ వల్లే రాష్ట్రంలోని 2 ప్రాంతాల్లో అభద్రతా భావం పెరిగిందని మండిపడ్డారు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కేసీఆర్ పెంచిన ఏహ్యత, ద్వేషం, మాటల పర్యవసానం ఎటువంటి యుద్ధం జరగబోతోందో అంటూ రాజమండ్రిలో ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. తాను పోరాడి తెచ్చుకున్న తెలంగాణలోనే కేసీఆర్ కు భద్రత లేదంటూ వ్యాఖ్యానించారు ఉండవల్లి. ఇవాళ చంద్రశేఖరరావు గారు నిన్న మాట్లాడినటువంటి మాట తీరే ఒక ముఖ్యమంత్రిని నువ్వు ఎక్కడికి పోగలదయా, వచ్చి మా దగ్గర కర్రీ పాయింట్ పెట్టుకో అని చెప్పి అన్నాడంటే ఎంత హేళన, ఎంత వెటకారంతో మాట్లాడాడో అర్థమైంది. చంద్రశేఖరరావు గారి వల్లే ఇరు ప్రాంతాల మధ్య ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చింది. ఏంటి ఈ మనిషి ఒక పక్కన అన్నాడు, నేనుగా నా పార్టీ కానీ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు. అంటూనే నేను అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఉంటాను, నేను నడిపిస్తాను అని ఆయన ఏమేం చేస్తాడో కూడా చెప్పాడు. ఈవేళ చంద్రశేఖరరావు గారు చెప్పకుండానే చెప్పాడు అడ్వైజరీ కమిటీ చైర్మన్గా నేనేం చేయబోతున్నాను అని. ఏం జరగబోతోంది తెలంగాణలో ఏర్పడితే అనడానికి ఇంకొక ఉదాహరణ, ఆయన మొన్న తెలంగాణ ఏర్పాటు ప్రారంభమైందన్న స్టేట్మెంట్ రాగానే నాకు జెడ్ కేటగిరీ కావాలి అని కోరాడు. ఆయనకే భద్రత లేదు. రెండో రోజున చెప్పాడు నా ఎజెండా మావోయిస్ట్ ఎజెండాయే అని.
అనకపోతే ఏం జరుగుతుందో అన్న భయం. ఆయన పోరాడి తెచ్చుకుంటాను అనుకుంటున్న తెలంగాణ రాజ్యంలో జడ్ కేటగిరీ పెట్టుకు తిరిగే పరిస్థితులుంటే నువ్వు పెంచినటువంటి ఏహ్యత, నువ్వు పెంచినటువంటి ద్వేషం, నీ మాట్లాడినటువంటి మాటలు, వీటి పర్యవసానంగా అక్కడ రేపు జరగబోయేటువంటిది ఏంటి, ఎలాంటి యుద్ధం జరగబోతోంది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సమైక్యాంధ్ర విషయంలో తాను యూటర్న్ తీసుకోలేదన్నారు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు. డబ్బు పదవి వచ్చినా తాను సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానన్నారు. రాష్ట్రాన్ని విడదీస్తే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతాయన్నారు కావూరు. హైదరాబాద్ మాది కాదు అనే అభిప్రాయం ఇప్పుడు ఎవరిలోనూ లేదన్నారు. తన అభిప్రాయమే సర్వం కాదన్న కావూరు చివరిగా అధిష్టాన నిర్ణయానికే కట్టుబడి ఉంటానన్నారు. ఈ విభజన యొక్క పర్యవసానం ఏమిటి, దాని మూలన జరిగే కష్టాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, రేపొద్దున వచ్చే తగాదాలు ఏమిటి, రేపొద్దున వచ్చే తలనొప్పులు ఏమిటి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఇప్పటికైనా సరే అందరికీ ఆమోదయోగ్యంగా తెలంగాణ వారు కానీ, కోస్టల్ సీమ కానీ, కోస్టల్ వాళ్ళు కానీ, రాయలసీమ వాళ్ళు కానీ అందరికీ ఆమోదయోగ్యంగా పోనీ ఒకవేళ మీరు నిర్ణయం మళ్ళీ ఇచ్చామని అంటే మీరు కొద్దిగా ఒక రాజకీయమైన కారణాలుగా కాకుండా ఆ ప్రాంత అభివృద్ధి, ఆ ప్రజల శ్రేయస్సు కూడా మనసులో పెట్టుకుని మీరు ఏ రకంగా మళ్ళీ పునరాలోచిస్తే మంచిది అనే అభిప్రాయం మేమందరం వ్యక్తం చేయటం, నాయకులు కూడా అందరూ దిగ్విజయ్ సింగ్ గారు కానీ, అహ్మద్ పటేల్ గారు కానీ, గులాం నబీ ఆజాద్ గారు కానీ, యాంటనీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ అందరూ కూడా వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక ప్రాంతానికి అనుకూలంగానో ఇంకో ప్రాంతానికి వ్యతిరేకంగానో మీరు చేయడం మంచిది కాదు, మీ పేరు కూడా చెడిపోతుంది. కాబట్టి అందరికీ అనుకూలంగా చేయండి. ఏ ప్రాంతాన్ని మీరు మంచి చెడపేరు తెచ్చుకునే అవసరం లేదు, ఏ ప్రాంతంలో కూడా దగాదపడే అవసరం లేదు. పర్యవసానాలన్నీ కూడా ఆలోచించి సముచితమైన నిర్ణయం చేయండి, తొందరపడకండి. 4 ఏళ్లు ఆలస్యం చేశారు మీరు, ఇంకా కొద్ది రోజులు కొద్ది నెలలు తీసుకుంటే వచ్చే నష్టం లేదు అని చెప్పడం జరిగిన పర్యవసానంగానే ఈ కమిటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా విభజన మంచిది కాదని నా అభిప్రాయం. తర్వాత హైదరాబాద్తో అందరికీ కూడా బాంధవ్యాలు ఏర్పడ్డాయి, చిన్న పెద్ద అందరికీ. హైదరాబాద్ నాది కాదు అని అనుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. రాష్ట్ర విభజనపై సీఎం లేవనెత్తిన ప్రశ్నలకు కేసీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసినా ఇంకా అర్థం లేకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు కేసీఆర్. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన సందేహాలు, సమస్యలకు కేసీఆర్ స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారు. నదీ జలాల పంపిణీ, పవర్ ప్రాబ్లమ్స్ వంటి అనేక అంశాలపై సీఎం వాదనలో పసలేదని కొట్టిపారేశారు. 56 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులు ఇప్పుడు వేరే రాష్ట్రం అంటే ఎక్కడికి వెళ్తారన్న ముఖ్యమంత్రి మాటలకు ఘాటుగా సమాధానం చెప్పిన కేసీఆర్, హైదరాబాద్ లో ఉన్నవారిని ఎవ్వరూ ఎక్కడికి వెళ్లమని చెప్పడం లేదని, ముఖ్యమంత్రి తనకు తానే ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నేను కూడా ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, నాలాగా చాలా మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళది వేరే రాష్ట్రం అని మాట్లాడితే ఏంది వాళ్ళ గతి నేను మాట్లాడినాను. వాళ్ళని వేరే వాళ్ళు అని మేము ఏనాడు అనలే. తెలంగాణలో పుట్టిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు తెలంగాణ బిడ్డలే అన్నాం. నువ్వు నీ అంతా నువ్వు ప్రకటించుకుంటు, నేను వేరే వాడిని నువ్వు చెప్పుకుంటున్నావు తప్ప తెలంగాణ బిడ్డలు వాళ్ళు అనలే. ఆ మాట నేను 100,000 సార్లు చెప్పిన ఈ మాట. కిరణ్ కుమార్ రెడ్డి గారు నువ్వు కూడా ఇక్కడనే ఉండు, వాళ్ళని వద్దన్నారా? ఓ కర్రీ పాయింట్ పెట్టుకో, ఓ టిఫిన్ సెంటర్ పెట్టుకో, ఇంకేదైనా బిజినెస్ పెట్టుకో, నీ ఇష్టమైన వ్యాపారం పెట్టుకో. తెలంగాణ రాష్ట్రం విడిపోతే వచ్చే విద్యుత్ సమస్యలు, దానికి పరిష్కారాన్ని కూడా చెప్పిన కేసీఆర్, విభజన జరిగితే తెలంగాణకు విద్యుత్ కష్టాలు ఏర్పడతాయని చెప్పడం దురదృష్టకరమన్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర నుంచే తెలంగాణకు అవసరమైన విద్యుత్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉండదా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర జెన్కో దగ్గర ఉండే పవర్ ఎంత ఉంటుందంటే 10,609 మెగావాట్లు వాళ్ళ ప్రొడక్షన్ ఉంటే వాళ్ళ కన్జంప్షన్ మాత్రం ఓన్లీ 7,400 మెగావాట్స్ ఉంది. అంటే ఎంత? దాదాపు 3,000 పైచీలకి ఇంకా వాళ్ళ దగ్గర మిగులు ఉంటుంది. మాకు ఇయ్యరా? ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా.
యాజ్ ఎ నైబరింగ్ స్టేట్ మీ దగ్గర కొనుక్కుంటాం మేము. ఇవ్వరా? డినై చేస్తారా? ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తారా? నీటి పంపకాలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్న సీఎంకు దేశంలో ఉన్న రాష్ట్రాల నీటి పంపకాలన్నిటితో సమాధానం చెప్పారు కేసీఆర్. నదీ జలాల పంపిణీ విషయంలో మిగిలిన రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాలే తెలంగాణ రాష్ట్రానికి వర్తిస్తాయన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ కుండ బద్దలు కొట్టినట్టుగా నేను చెప్తున్నా. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కూడా రేపు భారతదేశంలో అంతర్భాగమే. ద స్టేట్ విచ్ ఈస్ గోయింగ్ టు బార్న్ తెలంగాణ విల్ బికమ్ ది 29th స్టేట్ ఆఫ్ ద కంట్రీ. 28 రాష్ట్రాలకు ఏ నియమాలు ఉన్నాయో, 28 రాష్ట్రాల మధ్య ఏ జలాల పంపిణీ ఉందో అవన్నీ కూడా మాకు వర్తిస్తాయి. రేపు మీకు కూడా అవే వర్తిస్తాయి. ఇతర దేశాలతోనే పంచుకొని బ్రహ్మాండంగా వాడుకుంటుంటే రేపు ఆంధ్ర తెలంగాణకి ఏమి ఇబ్బంది వస్తుందని నాకు అర్థం కాదు. సిడబ్ల్యూసీ ఉంటుంది, దేర్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ఉంటాయి, నేషనల్ వాటర్ లాస్ ఉంటాయి. దాని ప్రకారం నీకు వచ్చేది, మాకు వస్తుంది. హైదరాబాద్ లో సీమాంధ్ర ఉద్యోగుల గురించి సీఎం చెప్పినవన్నీ కాకిలెక్కలే అని కొట్టిపారేశారు కేసీఆర్. సుందరేశన్, జై భారతిరెడ్డి కమిషన్లు తెరిచి చూస్తే వాస్తవాలు అర్థమవుతాయని సెటర్ వేశారు. 36 జియో నంబర్ 36లో చెప్పింది రిపాట్రియేషన్ ఆఫ్ 24,000 ఎంప్లాయీస్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. చరిత్ర అది. కమాన్ తీ ఫైల్స్, మీరే ముఖ్యమంత్రి కదా. జియో 610 58,956 ఉద్యోగాలు. చదవండి ముఖ్యమంత్రి గారు, సుందరేశన్ కమిటీ తీసి చదవండి. జయభారత్ రెడ్డి, సుందరేశన్ అటువంటి ముగ్గురు ఐఏఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ రిపోర్ట్ తీసి చదవండి. మీ గవర్నమెంట్లో ఉంటుంది కదా. విభజనపై ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలపై బహిరంగ చర్చకు కేసీఆర్ సవాల్ విసిరారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా విడిపోయిన ఎన్జీఓలు మరోసారి విభజన ప్రకటనతో యుద్ధానికి సిద్ధమయ్యారు. సమైక్య రాష్ట్రానికి మద్దతుగా ఏపీ ఎన్జీఓ సమ్మెకు సై అంటే రెచ్చగొట్టొద్దంటూ టీఎన్జీఓ నేతలు మండిపడుతున్నారు. ఎన్జీఓల సమ్మె పిలుపు మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా కాబోతోంది. జిల్లాల్లో సమ్మె సజావుగా జరిగే అవకాశాలు ఉన్నా రాజధానిలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడినప్పటి నుంచి రాజధాని ఉద్యోగులపై చర్చ మొదలైంది. సీమాంధ్ర ఉద్యోగులంతా వెనక్కు వెళ్లిపోవాలన్న కేసీఆర్ కామెంట్లతో వివాదం మరింత ముదిరింది. రాజధానిలో సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఉద్యోగులకు భద్రత ఉండదంటూ ఏపీ ఎన్జీఓలు విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తప్పుడు లెక్కలతో ఉద్యోగుల్లో భయాందోళనలు పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ కుమార్. 1980లో నేను కనుక హైదరాబాద్ వెళ్తే నా పిల్లలు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 10th క్లాస్ వరకు హైదరాబాద్ చదువుకుంటే లోకల్ అవుతారు. వాళ్ళు గ్రూప్ 2 లేదా గ్రూప్ 4 చదువుకుని అక్కడ టీచర్ కానీ ఏదైనా సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం తీసుకుంటే వాళ్ళు లోకల్ కోటాలో వస్తుంది. కానీ వాడు పిలవడం ఉంటే వీళ్ళు ఆంధ్ర వాళ్ళని పిలుస్తారు. అలా లోకల్ కోటాలో వచ్చిన వాళ్ళని కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ అని చెప్పి ప్రజలకు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించే చేయడంలో టీఆర్ఎస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేసింది. ఏపీ ఎన్జీఓల వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు టీఎన్జీఓలు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1,00,000కు పైగా ఉద్యోగాలు కోల్పోయామని అంటున్నారు నేతలు. రిక్రూట్మెంట్లలో మతలబుల కారణంగా వేల సంఖ్యలో సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో తిష్టవేశారన్నారు. మొత్తం 60,000 మంది ఉద్యోగులు సీమాంధ్ర ప్రభుత్వంలో పనిచేయాల్సి వస్తుందని, ఆ మేరకు తెలంగాణలో ఖాళీలు ఏర్పడడం ఖాయమంటున్నారు. 69 నుంచి ఇప్పటి వరకు లెక్క తీసుకుంటే 1,00,000కు పైగా ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతం కొల్లగొట్టబడి, అందులో దాదాపు 60 to 70% ఇప్పుడు రిటైర్ అయ్యారు. అంటే ఇప్పుడు ఉన్నది కేవలం 30,000 మంది ఉద్యోగులు. జీవో 36, జీవో 610 వల్ల 30-35,000 ఉంటారు. తర్వాత ఇంకొక జరిగినటువంటి తతంగం ఏంటంటే రిక్రూట్మెంట్లో జరిగినటువంటి తతంగం. ఏ జిల్లాలో నిన్న జిల్లా పోస్టులు 80% స్థానికులకు దక్కాలి, 20% ఓపెన్ కోటాలో ఉండాలని చట్టాలు సూచిస్తే ఆ 20%ను నాన్ లోకల్గా మార్చి మొత్తంగా కూడా రిక్రూట్మెంట్లన్నీ కూడా నాన్ లోకల్గా మార్చినటువంటి వైపథ్యం. అలాగే టీచర్లు చాలామంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ 20%లో నియామకమైన తర్వాత మా ప్రాంతాలకు మమ్మల్ని పంపించండి అనే అర్జీలు కూడా ఇవాళ చీఫ్ సెక్రటరీ దగ్గర ఉన్నాయి. ఏపీ ఎన్జీఓలు మాత్రం రాజధాని విడిచి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అందుకే రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమం చేస్తామంటున్నారు నేతలు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తమను ఇబ్బంది పెట్టొద్దని అంటున్నారు ఏపీ ఎన్జీఓలు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా 15 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్న ఊళ్ళో వాళ్ళకున్న కొద్దిపాటి ఆస్తి అమ్ముకుని హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కొత్త రాజధానికి వెళ్ళాలంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, ఇక్కడ ఉన్న రిలేషన్స్ కానీ కూడా తెగ్గట్టుకుని వాళ్ళు వెళ్ళాలంటే మరి ఏ ఉద్యోగం కూడా మానసికంగా సిద్ధంగా లేడు. రెండో విషయం ఏంటంటే ఒక పక్క కొంతమంది ఏమో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మనమంతా కూడా
అన్నదమ్ములా విడిపోదాం, ప్రాంతీయంగా కలిసి ఉందాం అని చెబుతూ, మమ్మల్ని గుండెలో పెట్టుకుంటామని చెబుతూ, రెండో పక్కన మరి ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ మా ఆశలు దోచుకున్నారు, ఇక్కడ మా సొమ్ము తిన్నారు, మరి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఏంటంటే ప్రజలకి అబద్ధతా భావం అనేది. ఇవాళ సోనియా గాంధీ గారు కూడా హైదరాబాద్ వచ్చి మీకు నేను గ్యారంటీ అన్నా కూడా నన్ను పరిసరాల ప్రజల్లో కలగట్లా. ఉద్యమంతో పాటు 12 అర్ధరాత్రి నుంచి ఏపీ ఎన్జీఓలు తలపెట్టిన సమ్మె కూడా ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చుకు కారణమైంది. సమ్మె సమయంలో విద్వేషాలను రెచ్చగొట్టదని అంటున్న టీఎన్జీఓలు మరోవైపు శాంతియాత్రలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 13 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శాంతియాత్రలు చేయాలని నిర్ణయించారు. సెక్రటేరియట్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వలేదని, ఒకవేళ సచివాలయంలో కూడా సీమాంధ్ర ఉద్యోగులు విధులు నిర్వహించుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తామంటున్నారు టీఎన్జీఓలు. సమ్మె చేసేటువంటి ఉద్యోగులు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు విభజన వద్దు అనేటువంటి సమ్మె చేస్తే మాత్రం తప్పకుండా తెలంగాణ ఉద్యోగులకి ఆగ్రహవేశాలు వస్తాయి. కాబట్టి దయచేసి అటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేయకుండా మీ సమ్మె మీరు చేయండి అని మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. విభజన వద్దంటూ ఏపీ ఎన్జీఓలు త్వరగా తెలంగాణ ఏర్పాటు చేయాలని టీఎన్జీఓలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే పోటాపోటీ ప్రదర్శనలతో హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. సమ్మె పిలుపుతో ఆందోళనలు ఉధృతమైతే రాజధానిలో మరింత గందరగోళం నెలకొనే అవకాశం ఉంది.